ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మూడేళ్ల పాప జాహ్నవి కోసం వెతుకుతూ ఉన్నారు. వారం రోజులు అవుతుంది కానీ కనిపించలేదు. అయితే ఆ పాపకి కాళ్ళకి పట్టీలు ఉన్నాయి, వెండితో చేసినటువంటి పట్టీలు అవి. సో ఆ పట్టీల్ని ఎంత దూరం ఉన్నా సరే కనిపెట్టేటువంటి టెక్నాలజీ కూడా ఉంది. సో డిస్టెన్స్ లొకేటర్, ఎస్, దాని గురించి క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అందించడం. ఎందుకంటే ఈ పామాయిల్ తోట మొత్తం ఎక్కడ వెండి వస్తువు ఉందో కనిపెట్టారు. ఈరోజు ఉదయం కొండ వరకు వెళ్ళి మొత్తం వెతికేసి వచ్చారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? నా పేరు నమస్తే అండి. నా పేరు అఖిల కృష్ణమూర్తి. నేను ఆస్ట్రాలజర్ని. అలాగే నేను బోర్ పాయింట్స్, సాయిల్ టెస్ట్, మైనింగ్ రీసెర్చ్ వర్కులు చేస్తుంటాను. ఓకే. సో ఇందులో భాగంగా మనకి ఇక్కడ ఈ అమ్మాయి పాపం తప్పిపోయిందని ఎవరికి వారే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే స్థానికులు కావచ్చు, లేకపోతే మీడియా కావచ్చు, అందరూ కూడా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇందులో భాగంగా వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అలాగే మనం కూడా ఏదో ప్రయత్నం చేయాలని, అమ్మాయి దొరకాలనే ఆశయంతోనే నేను నిన్నే క్యాంప్ నుంచి వచ్చాను. వచ్చిన వెంటనే తెలుసుకుని వాళ్ళ ఉదయం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పోలీసులు అప్రోచ్ చేయారా లేకపోతే మీ అంతటి మీరే వచ్చారా? నేనే వచ్చాను. నా అంతటి నేనే వచ్చాను. ఎస్ఐ గారికి ఇలా చెప్పాను. చెప్తే ఎస్ఐ గారు అయ్యో తప్పలేదు, మీరు చూడండి, అన్ని రకాలుగా కూడా వెతకాలి కదా, అన్ని రకాలుగా చూడాలి అంటే ఆయన పాపం అవకాశం ఇచ్చి ఒక 20 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అలాగే పోలీసులు కూడా పంపించారు. ఒక 25 మంది దాకా దాదాపు వెళ్ళాం పైకి. అంటే ఈ ఏరియాలో ఎక్కడైనా సరే అమ్మాయికి కాళ్ళకి పట్టీలు ఉన్నాయి, అంటే వెండి పట్టీలు ఉన్నాయి. ఈ వెండి పట్టీలు ఉండడం వలన మనం దగ్గర డిస్టెన్స్ లొకేటర్ ఒకటి ఉందండి. ఈ లొకేటర్ అనేది ఏంటంటే మినరల్స్ ని, మైనింగ్ ని రీసెర్చ్ చేస్తూ ఉంటుందండి. అంటే సాయిల్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. నేను సాయిల్ టెస్ట్ చేస్తుంటాను కాబట్టి ఇందులో వెండి కంటెంట్ ఎక్కడ ఉంది అనే ఒక అంశం మీద నేను ఒక డివైస్ ప్రోగ్రామ్ ఇచ్చి దాని ప్రకారం ఒక డిస్టెన్స్ లో ఇది ఒక 2.5 కిలోమీటర్ వరకు కూడా మనకి చూపిస్తుంది. కిలోమీటర్ వరకు ఇక్కడ పెడితే దాదాపుగా అమ్మాయి ఎక్కడైతే మిస్ అయిందో, మిస్ అయిన కనిపించిందన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెడితే దాదాపుగా 1.5 కిలోమీటర్ వరకు చూపించిందండి. ఇక్కడ వెనకాల కొండ కనిపిస్తుంది చూసారా? ఏ వైపు వెళ్ళారు మీరు? ఆ వైపు వెళ్ళాం. అందరూ కూడా అటువైపు వెళ్ళారు. అమ్మాయి కూడా అటువైపుకి వెళ్ళిందని చెప్పి చెబుతున్నారు. సో దాదాపుగా మేము ఒక 30 వంతు పైకి వెళ్ళిపోయామండి. అంత పైకి 30 వంతు వెళ్ళిపోయామండి. 30 వంతు వెళ్ళారా? చిన్న పాప, 3 ఏళ్ల పాప ఎట్లా వెళ్తుంది? వెళ్తుంది అని కాదండి, ఒకవేళ అంత దూరం వెళ్ళలేదు అమ్మాయి. కానీ ఏదైనా ఏ జంతువు అయినా సరే ఆ అమ్మాయికి ఏమైనా ఇబ్బంది పెట్టిందేమో, తీసుకెళ్ళిందేమో అన్న ఉద్దేశంతో అంతవరకు ఆ డివైస్ అక్కడ దాకా చూపిస్తే అక్కడ దాకా వెళ్ళాం. కానీ తీరా చూస్తే అక్కడ మా అమ్మాయి ఆచూకీ కానీ ఆధారాలు కానీ ఏమి లేవు. అక్కడ ఉన్నది ఏముంది అని అంటే అక్కడ మినరల్ మాత్రమే ఉంది. అంటే వెండి కంటెంట్, మట్టిలో ఉండే మినరల్ కంటెంట్ మాత్రమే ఉంది తప్ప అమ్మాయి తాలూకు ఆధారాలు అయితే ఏమి లేవండి. అంత దూరం అయితే ఆ అమ్మాయి వెళ్ళలేదు, ఏ జంతువు కూడా తీసుకెళ్లేదు నాకు తెలిసినంత వరకు. మరి ఆ పైన ఇక్కడైతే పైకి మీరు ఒకవైపే చూసారు కదా, ఆ మెటల్ డిటెక్టర్ అనేది మొత్తం 360 డిగ్రీస్ చూపిస్తుంది. మొత్తం రౌండ్ అప్ అండి, ఎటు చూసినా 1 కిలోమీటర్ రేడియేషన్. ఇప్పుడు ఇక్కడ డివైస్ ఇక్కడ బిగించామంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ రేడియేషన్ వరకు ఎక్కడ ఉన్నా సరే ఒకవైపు ఇటువైపు చూపించింది. మరి ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర వాళ్ళందరి దగ్గర కూడా వెండి ఉంటుంది కదా, వాళ్ళది చూపించింది. అంత దూరం నుంచి ఇది చూపిస్తుంది, అది చూపిస్తుంది. మరి ఏమో ఒకవేళ ఇన్కేస్ ఉండొచ్చేమో, మన ప్రయత్నం మనం చేయాలి కదా అనే ఉద్దేశంతో మనం పైకి వెళ్ళడం జరిగింది. పైకి వెళ్ళి అందరం కలిపి పైకి వెళ్ళాం, చాలా కష్టపడి పైకి వెళ్ళాం. మహా భయంకరంగా ఉంది అడవి. ఆ పైకి వెళ్ళి చూస్తే అక్కడైతే ఏమీ లేదండి. అంటే ఏదైనా జంతువు అయినా తినేసి పట్టుకెళ్ళిపోయిందేమో, తినేసిన మెటల్ వదిలేస్తుంది కదా అన్న ఉద్దేశంతో కూడా చేసాం. నిజానికైతే అమ్మాయి అయితే ప్రాణాలతో ఉంటుంది, ఏం పర్వాలేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు నా ఉద్దేశ ప్రకారం. అమ్మాయి కానీ ఎప్పుడు సార్? శనివారం రోజు మధ్యాహ్నం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ రేపు శనివారం కదా, వారం రోజులు అవుతుంది. అయిపోతుంది దాదాపు. అమ్మాయి అయితే ఇక్కడ ఎక్కడైతే ఏం లేదండి, ఎవరో పట్టుకెళ్ళిన. కాకపోతే నా అనాలిసిస్ ప్రకారం, నా సర్వే ప్రకారం అయితే ఒకవేళ ఇన్ కేస్ కనుక నిజంగా పైన ఉండి ఏ జంతువే పట్టుకెళ్ళిపోయినా, లేకపోతే ఎవరైనా తీసుకెళ్లి పైన ఏమైనా చేసినా అలాంటి ఆధారాలు కూడా ఏమీ లేవండి. అంటే పాపం వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాదాపుగా 500 పైన 200 మంది, 200 నుంచి 500 వరకు వచ్చారండి. ఈ కొండ యువతల నుంచి అవతల వరకు, అవతల నుంచి యువతల వరకు కూడా జల్లి పెట్టారండి పాపం, చాలా కష్టపడి. ఇంత కష్టపడి ఇంతలా పోలీసు వారు ఎక్కడ కూడా వాళ్ళలో అయితే కనుక లోపం అయితే ఏం లేదు. అన్ని రకాల అన్ని కోణాల్లో కూడా వాళ్ళు చేయాల్సినవి చేశారు. అది కాకుండా చివరికి ఆ కుక్కకి ఏమైనా తెలుస్తుందేమో అనే ఉద్దేశంతో ఇవాళ GPS ట్రాకర్ కూడా తీసుకొచ్చి ఇవాళ ఉదయం నుంచి ఆ పని మీద కూడా వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఎవరి కృషి వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరు వస్తువులు కనిపించడం కానీ, ఎవరైనా చెప్పులు కనిపించడం కానీ, ఇంతకుముందు ఎవరో చెప్తా ఉన్నారు, పాపకు సంబంధించిన డ్రెస్ ఏదో కనిపించినట్టుగా, చెప్పులు కనిపించినట్టుగా ఏవో మాట్లాడుతూ ఉన్నారు. మీరు వెళ్ళేదారిలో ఏం లేవా? అసలు ఏమీ లేదు సార్, అవన్నీ ఉత్తి మాట్లాడండి. అలాంటివి ఏమైనా ఉంటే వాటికి వేరే విధంగా ఉండనండి. పోలీసు వారు ఏం తక్కువ ఏం కాదండి, వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు, చాలా లోతుగా వెళ్తున్నారండి.
అసలు మనకు చెప్పేది కొంత కానీ వెళ్ళాల్సింది ఇంకా లోతుకి వెళ్తున్నారు. అయినా వాళ్ళు అలాంటి ఆధారాలన్నీ ఏం లేవండి. ఇవన్నీ ఫేక్ వార్తలండి. న్యూస్ లో కూడా చాలా మంది చాలా తేడాగా చెప్తున్నారండి. ఓకే. వాళ్ళని అంటే ఇబ్బంది పాప ఇదే దారిలో కదా సార్, ఇదే దారిలో నడుచుకుంటూ పోయింది. కానీ ఆమె నడుచుకుంటూ పోయినా 3 సంవత్సరాల పాప, 3 సంవత్సరాలు కూడా నిండుగా లేవు. ఆమె ఎంత దూరం నడుచుకుంటూ వెళ్తుంది? పక్కన కుక్క, వాళ్ళ పెంపుడు కుక్క కూడా ఉంది. దాదాపుగా ఇక్కడ ఫెన్సింగ్ అనేది ఉందండి. అది ఉమ్. అంటే వాళ్ళ తండ్రి అలా అటు ఇటు తిరగడం కూడా వెళ్ళడం మళ్ళీ వెనక్కి వచ్చేయడం, ఈ తోటలో ఇక్కడే సరౌండింగ్ రౌండ్ లో వెళ్ళడం. ఇక ఇది ఇది ఇక్కడ నుంచి అయితే ఇంటి దగ్గర నుంచి ఒక 200 అడుగులు ఉంటుందండి. అంతే, అంతకు మించి ఏమి ఉండదండి. 200 అడుగుల తర్వాతే అక్కడే కనిపించిందని ఒక వ్యక్తి చెప్పడం అనేది జరిగింది. తాతారావు అనే వ్యక్తి ముసలతను కనిపించింది. పిల్లల దగ్గరికి వెళ్తే కుక్క ఏమో మీద పడిపోతుంది అనే ఉద్దేశంతో అతను భయపడి వదిలేసి వెళ్ళిపోయాడండి. ఇక్కడే తిరుగుతుంది కదా, ఇక్కడే ఉంటుంది కదా అని. ఏదో జరిగిందని మొత్తం మీద. అయితే నా ఉద్దేశ ప్రకారం అయితే పైకినైతే ఏమీ లేదని, పాపం వాళ్ళు చెక్ చేశారు, మనం చెక్ చేసాం, వాళ్ళు ఎక్కడా కూడా వదలలేదని పోలీసు వారు. పాపం అన్ని రంగాల్లోనూ పోలీసు వారు అయితే చేసిన కృషి అంత ఇంత కాదండి. అంటే ఈ తోటలోకి కొంతమంది పని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, బయటికి వెళ్తా ఉంటారు. వాళ్ళని కూడా విచారించారు, ఏమీ కనిపించలా. బయట సీసీ ఫుటేజ్లు చూశారు, ఏమీ కనిపించలా. అసలు ఏం జరుగుతుంది? ఏదో జరిగిందండి మొత్తం మీద. అయితే ఏం జరిగిందని చెప్పలేకపోతున్నాం కానీ ఏదో జరగడం మాత్రం జరిగింది. ఏదైనా నా ఉద్దేశ ప్రకారం అయితే కనుక, నా అనాలిసిస్ ప్రకారం సర్వే చేస్తే అమ్మాయి అయితే బయటకు వెళ్ళినట్టే లెక్కండి. తోట నుంచి బయటకు వెళ్ళింది, ఎవరో తీసుకెళ్లిపోయారండి. అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఎందుకు ఇలా అని చెప్పకూడదు. బయట ఎక్కడి నుంచి అన్నాడు, అక్కడి నుంచి బయటకు ఎవరో తీసుకెళ్ళి ఉండొచ్చు. అంటే మనం అలా చెప్పకూడదు అని కూడా పోలీసు వారు చెప్పాలి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చెబుతారు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సింది అన్నింటికన్నా చాలా డీప్ గా వెళ్తున్నారు. అంత కష్టం. బయటికి ఎవరన్నా తీసుకెళ్లారు అనుకుందాం, బయట గ్రామం బయట కూడా సీసీ ఫుటేజ్లు, కెమెరాలు ఫుటేజ్లు ఉన్నాయా లేనా చేద్దాం. ఇప్పుడు ఏదైనా చేసేవాళ్ళు అనేక రకాలుగా చేస్తారు. లేని ఇప్పుడు పల్లెటూర్లు కదండి, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళారు అన్ని కోణంలో చూస్తారు. నా ఉద్దేశ ప్రకారం 2 days లో ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఇప్పుడు వారం అవుతుంది, ఇంకా 2 days లో తెలుస్తుంది అంటారా? పిల్ల అయితే సేఫ్, వారం రోజులుగా ఏం దొరకంది. నేనైతే చెప్పేది వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పినా ఎవరు చెప్పిన పిల్ల అయితే సేఫ్ గానే ఉంటుంది. అయితే పైన అయితే ఏం లేదు, అమ్మాయికి అయితే ఎటువంటి ఏది జరగదని చెప్పి, జరగకూడదని మేము అభిప్రాయం పెడుతున్నాం. పిల్ల అయితే చాలా సేఫ్. అంటే ఏదైనా కక్ష కట్టుకొని చేసి ఉంటారు. ఎందుకంటే మనం కూడా మీలాగే ఇక్కడ అమ్మాయి పాపం తప్పిపోయింది, మనం చేయాల్సిన వరకు మనం అంతా చేయాలనే ఉద్దేశంతో మనం వచ్చాం తప్ప వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మనకు తెలియదు అనే విషయాలండి. అది పోలీసులు మీ అంచనా ప్రకారం తోటలో అయితే అసలు ఏమీ కాలేదు అంటారు. తోట బయటకే వెళ్ళిపోయింది పాప. బయటికి వెళ్ళిందని నా అభిప్రాయం. అంటే వాళ్ళు మరి 500 మంది పోలీసులు ఒక చిన్న పాప కోసం మరి ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ వదలకుండా పోలీసు వారు ఎంత కష్టపడుతున్నారు, అంత ఎదుగుతున్నారు, అంత పై దాకా వెళ్ళారంటే జల్లెడ పట్టినట్టు జల్లెడతో ఎలా పడతారు అట్లా అంత రిస్క్ తీసుకుని వెళ్ళారంటే. మీది ఎక్కడ సార్? ఇక్కడే ఈ ఏరియాలో ఉంటారా? ఈ లోకల్లోనే తిరుగుతూ ఉంటారా? నేను అప్పుడప్పుడు వస్తుంటాను. పొలాల్లో బోర్ పాయింట్స్ ఇవ్వడానికి వస్తుంటాను. ఎక్కువ నేను రైతు వారీగా బోర్ పాయింట్స్ ఇవ్వడానికి వస్తుంటాను. రైతులు చాలా మంది గవర్నమెంట్ బోర్లు కానీ. అంటే మీరు ఇక్కడ వాస్తవ్యులు కాబట్టి, అంటే ఇక్కడ ఏమన్నా తోటల్లో క్రూర మృగాలు గానీ, లేకపోతే అడవి పందులు గానీ మనుషుల మీద దాడి చేసే ఎప్పుడో ఒకసారి పూలు వచ్చిందన్న మాట తప్ప అలాంటివి ఏమి. ఎప్పుడండి, ఎన్నాళ్ళ క్రితం అది? 5 నెలల క్రితం ఒకసారి, 6 నెలల క్రితం ఒకసారి ఎప్పుడో వచ్చింది. 6 నెలలు అంటే మొన్న ఈ మధ్య కదా? ఈ మధ్యనే. కానీ అది దానికి ట్రాకర్ పెట్టారు, ఇక్కడ లేదు రండి, అది ఎక్కడికో పోయింది. అది ఎక్కడ లేదు. అది ఆ ట్రాకర్ అవి ఉంచుకుంటాయా, తీసి పడేస్తాయా? లేదు, ఉంటాయి సార్. వాళ్ళు ట్రాకర్ పెట్టారండి ఆల్రెడీ. అంటే ఇక ఏరియా అయితే ఏం లేదండి. పులిలు అయితే ఇంపాసిబుల్, అది లేవండి. జంతువులు అన్న తర్వాత అయితే ఉంటాయి. అడవి పందులు అయితే ఇక్కడ ఉంటాయి, సహజంగా పాములు అయితే ఉంటాయి. ఇవే తప్ప అంతకు మించి ఏముండవండి. పెద్ద అడవి కనిపిస్తుంది, కొండలన్నీ కనిపిస్తుంది. మీరు అసలు కొండ ఎక్కుతుంటేనే మీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? బాగానండి, డిహైడ్రేషన్కి వెళ్ళాను. సరే, ఏదేమైనప్పటికీ కూడా నా ఉద్దేశ ప్రకారం అయితే కొండ మీదకి అయితే ఏమీ వెళ్ళలేదండి. అంటే నా అనాలిసిస్ ప్రకారం ఏ జంతువు అయితే బయటికి పట్టుకెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు. కింద అయితే ఎవరైనా తీసుకెళ్ళి ఉండొచ్చని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ.